आज के हमारे इस जलसे के और एक मेहमान खुसूसी हज़रत मौलाना मुफ्ती मोहम्मद सलमान साहब मंसूर बिजनौरी दामत बरकातुहुमुल आलिया उस्ताद हदीस दारुल उलूम देवबंद व नायब सदर जमीयत उलमाए हिंद और हज़रत मौलाना पीर जुल्फ़िकार साहब नक्शबंदी दामत बरकातुहुम के खुलफा में से हैं। हज़रत भी स्टेज पर तशरीफ़ ला चुके हैं। हज़रत आज के हमारे इस जलसे का जो असल मकसद है, ये जो हुफ़ाज़-ए-किराम जिनके सीनों में अल्लाह का कलाम है, ये आज के इस जलसे के ऐसे हैं जैसे आसमान के तारे। इन बच्चों को देखना भी बहुत बड़ा सवाब है। हज़रत मौलाना साद साहब दामत बरकातुहुम कहते हैं कि उलमा की ज़ियारत को इबादत समझो। कुरान पढ़ना इबादत है, नमाज पढ़ना इबादत है, ज़िक्र करना इबादत है, इसी तरह उलमा की ज़ियारत करना भी इबादत है। तो माशाअल्लाह आज के इस दयास पर ऐसे अकाबिरीन तशरीफ़ फरमा है जिनको देखना हम सब के लिए बहुत बड़ी इसकी दस्तार बंदी, कोई मामूली बात नहीं। हदीस में फरमाया कि एक हाफिज़ कुरान 10 लोगों को जन्नत में ले जाता है। यहाँ तो माशाअल्लाह 120 हैं, हज़ारों लोगों को जन्नत में जाने के वसीले यहाँ पर मौजूद हैं। तो जो हजरात इस मदरसे के ज़िम्मेदार हैं, मुआविनीन हैं, वो सब बहुत खुश नसीब हैं, काबिल फ़ख्र हैं। जैसे आज के इस जलसे में ये बच्चे हमें नज़र आ रहे हैं, कल आखिरत में ये मदरसे का इंतज़ामिया, मुआविनीन, खिदमत गुजार सब पूरे आलम के सामने नज़र आएंगे कि इन बच्चों के हाफिज़ बनने में इन लोगों का बहुत बड़ा दखल है। अब मैं बग़ैर ताख़ीर के, चूँकि वक्त है, तलबा की दस्तार बंदी है, हज़रत मुफ्ती शोएबुल्लाह खान साहब दामत बरकातुहुम जो मेरे उस्ताद हैं, जिनकी तरबियत की बदौलत और मेरे हिफ्ज़ के उस्ताद मौलाना अब्दुर्रहमान साहब रशादी दामत बरकातुहुम यहाँ तशरीफ़ फरमा है। तो हज़रत ने जो उर्दू में बयान किया है, मौलाना नूरुद्दीन साहब की दरख्वास्त पर 2 मिनट तेलुगु में उसका खुलासा इंशाअल्लाह आपके सामने मैं पेश करके जलसे दस्तारबंदी के इस अमल को, दस्तारबंदी के अमल को शुरू किया जाएगा। గౌరవనీయులైన సోదరులందరికీ ఈరోజు దారుల్ ఉలూమ్ హుసైనియా సాలూర్ మదర్సాలో ఏదైతే ఈ సభ మనం నిర్వహించుకున్నామో, మదర్సా ద్వారాగా 120 స్టూడెంట్స్ చదివే పిల్లలు ఖురాన్ కంఠస్థం చేసి ఈరోజు ఇక్కడ దస్తార్ ఫజీలత్తో ప్రపంచానికి వాళ్ళకి తెలియబోతున్నాము. దివ్య ఖురాన్ అంతిమ గ్రంథం, చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం ద్వారాగా ఈ భూలోకంలో పంపించడం జరిగింది. ఈ ప్రపంచంలో దైవ గ్రంథాలు చాలా వచ్చినాయి. దాంట్లో 4 గ్రంథాలు చాలా పుస్తకాల్లో దైవ గ్రంథానికి సంబంధించిన అన్ని పుస్తకాల్లో ఉన్నాయి. ఒకటి తౌరేత్, ఇంజీల్, జబూర్, అలాగే ఖురాన్ మజీద్. తౌరేత్ ప్రవక్త మూసా మీద, జబూర్ ప్రవక్త దావూద్ మీద, అలాగే ఇంజీల్ ప్రవక్త ఈసా అలైహిస్సలాతు వస్సలాం. ఈసా ఎవరండి? ఈసా ఒక ప్రవక్త. ఒక ముస్లిం అవ్వాలంటే ప్రవక్త ఈసా అలైహిస్సలాంని కూడా ప్రవక్త అని నమ్మాలి అనే విశ్వాసంలో ఉంది. అయితే ఈసా ప్రవక్త మీద ఇంజీల్ వచ్చింది, అలాగే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మజీద్ మన చిట్ట చివరి ప్రవక్త ఖాతుమున్ నబియీన్ హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద అవతరించడం జరిగింది. ఈ మదర్సాలు ఏం చేస్తాయండి? ఈ మదర్సాల్లో సమాజానికి సంబంధించిన ఇలాంటి పిల్లవాళ్ళల్లో ఈ దివ్య ఖురాన్ని కంఠస్థం చేయటం జరిగిద్ది. ఈ దివ్య ఖురాన్ కంఠస్థం చేయటం ప్రపంచ
మనిషికి సంబంధించిన ఏదైతే ఇబాదాట్లు ఉన్నాయో, ప్రార్థనలు ఉన్నాయో, దాంట్లో ఇది చాలా ముఖ్యమైన ఒక అంశం. అయితే సోదరులారా, హజరత్ ముఫ్తీ షోయిబుల్లా ఖాన్ సాహబ్ గారు ఏదైతే ప్రసంగం మన ముందు ఉంచారో, మనం ప్రళయానికి దగ్గర వెళ్తున్నాము. ఈరోజు దీన్ పేరు మీద, ఇస్లాం పేరు మీద చాలా మనకి ద్రోహం జరుగుతుంది. చాలా పేర్లతో సోషల్ మీడియా ద్వారాగా, అలాగే వేరే మార్గాల ద్వారాగా ముస్లిం సమాజంలో కొంతమంది ఇస్లాంకి, ముస్లింలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అలాంటి సంస్థల్ని మనం గుర్తించి దాంట్లో కాదియానియత్ ఉంది, ఈసాయియత్ ఉంది, ఫిత్నే షకీలియత్ ఉంది, ఫిత్నే ఫయాజియత్ ఉంది, ఫిత్నే గోహర్ షాహీ ఉంది. కొన్ని ఉదాహరణలు బెంగళూరులో జరిగిన ఒక సభ గురించి కూడా ఉర్దూలో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనం ఏదైతే ధార్మికంగా ఒక ముస్లింగా మనం సమాజంలో బ్రతుకుతున్నామో, ముస్లిం అంటే ఎవరండి? కలిమా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చదివే వాళ్ళం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త అని నమ్మటం ఒక ముస్లింకి ముఖ్యమైన ఒక సాంప్రదాయం. అయితే సోదరులారా, మన ముందు చాలా వక్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఇన్షాల్లా ప్రసంగాలు జరుగుతాయి. ఈ కొన్ని విషయాలతో నా ప్రసంగాన్ని ముగించి, ఇప్పుడు ఎవరైతే పిల్లలు దైవ గ్రంథాన్ని తన ఒక హృదయాల్లో దాచిపెట్టారో ఆ పిల్లల్ని ఈరోజు ఇన్షాల్లా మన అందరి ముందు దస్తారే ఫజీలత్ చేయటం జరిగింది. तो ये जो आज के इस जलसे का जो अहम अमल है, तलबा की दस्तार, इंशाअल्लाह आज के हमारे मेहमान खुसूसी हजरात के दस्ते मुबारक से तलबा की दस्तार फजीलत